నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడను నేనే అని. దేవుని యొక్క సహాయమును, ఆయన కృపయు మనము పొందుదుముగాక. నీవే పరిస్థితిలో బలహీనురాలుగా ఉన్నావో దిగులు చెందక, నిన్ను బలపరచు దేవుని యందు విశ్వాసముంచి ధైర్యముగా ముందుకు కొనసాగుదువుగాక. ఏ పరిస్థితిలో కూడా దేవుడు నీ చేయి విడవక సహాయమును అనుగ్రహించువాడై ఉన్నాడు. మనుషుల వైపు చూడక నా దేవుని తట్టు చూడగలిగితే ఆయన నిన్ను బలపరిచి నీకు అన్ని విషయాలలో కూడా సహాయమును అనుగ్రహించి నిన్ను ఘనపరచువాడై ఉన్నాడు. మనుషులు సహాయం చేస్తే సందర్భం వచ్చినప్పుడు కించపరుస్తారేమో, అవమానపరుస్తారేమో, వారి చెయ్యి వెనుకకు ముడుచుకుంటారేమో, కానీ నా దేవుడు నీకు సహాయము చేయ మొదలు పెడితే ఆయన నిన్ను హెచ్చించు వరకు, ఘనపరచు వరకు పరిపూర్ణముగా ప్రతి విషయములో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా నీకు సహాయకుడుగా ఉండి నిన్ను ధైర్యపరిచి నిలువబెట్టువాడై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. మా సహాయకుడవు నీవేనని, నీవే మమ్మలను బలపరచువాడవని, మీ తట్టు చూస్తున్న నీ పిల్లలను చేయి విడవక ప్రతి పరిస్థితుల్లో కూడా నాయన వారిని మీరు బలపరచండి. నిస్సహాయకులుగా నిలిచి ఉన్న నీ పిల్లలను దాటి వెళ్ళక నేను నీకు సహాయము చేసేదను అని సెలవిచ్చి ధైర్యపరిచి ఉన్నారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీన సమయంలో కృంగిపోయే పరిస్థితుల్లో ఇదిగో నేను నిన్ను బలపరుస్తాను అని ధైర్యపరిచారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపతో నింపి నడిపించండి. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీ కృపతో జ్ఞాపకం చేసుకునండి నాన్న. ఏ పరిస్థితిలో కూడా నీ పిల్లలు బలహీనులుగా నిలిచి ఉండటానికి వీల్లేదయ్యా. బలపరచండి, కృప చూపండి, ధైర్యమునివ్వండి, సహాయమును అనుగ్రహించి మీ ఘననామానికి సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండి అన్ని విషయాలలో ఆయన సహాయము మీకు మెండుగా అనుగ్రహించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ మీ సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు దీవించునుగాక. ఆమేన్.